చలో సి ఇప్పుడు మనకి ట్యాబ్లూ పబ్లిక్కి ట్యాబ్లూ డెస్క్టాప్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే సి వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ దట్ వీ డూ ట్యాబ్లూలో అవన్నీ మనము ఆన్లైన్లోకి షేర్ చేసుకొని డైనమిక్గా పెర్ఫామ్ అంటే వీ నీడ్ ట్యాబ్లూ పబ్లిక్. ఓకే, వాట్ ఎవర్ ద డాక్యుమెంట్ యూ క్రియేట్ అండ్ సేవ్ అవన్నీ కూడా ఆన్లైన్లో సేవ్ అయిపోతాయి. యూ విల్ బీ అలొకేటెడ్ ఏ ట్యాబ్లూది డేటా సెట్ ఒకటి అండ్ ఫైల్స్ అన్నీ కూడా అక్కడ సేవ్ అయిపోతాయి. డెస్క్టాప్ వర్షన్ ఏంటి అంటే ఫర్ అవర్ ప్రాక్టీస్ పర్పస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏవైతే అవి ఇంటర్నల్గా వర్క్ చేసుకొని వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ దే వాంట్ టు పబ్లిష్ అవి మాత్రమే పబ్లిష్ చేసుకోవాలనుకుంటే దే యూస్ ట్యాబ్లూ డెస్క్టాప్. ఓకే, పెద్ద అంతా చాలా డిఫరెన్స్ ఏమి ఉండదు. వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీ కెన్ డూ ఆన్ ట్యాబ్లూ డెస్క్టాప్ వీ కెన్ డూ సేమ్ యాక్టివిటీస్ ఆన్ ట్యాబ్లూ పబ్లిక్. ఇక్కడ మనం సర్వర్లోకి వెళ్తే వీ కెన్ కనెక్ట్ టు ట్యాబ్లూ పబ్లిక్ అగైన్. ఇక్కడ మనం చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని చేసి యూ కెన్ కనెక్టెడ్ టు అంటే యూ కెన్ సెండ్ ఆల్ దోస్ యాక్టివిటీస్ టు పబ్లిక్ అగైన్. ఓకే, సో అక్కడ ఏంటంటే డైరెక్ట్ పబ్లిక్ వెళ్ళిపోతుంది, ఇక్కడేమో మనము మాన్యువల్గా మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీ కెన్ సేవ్ ఫైల్, మనం ఫైల్స్ని వీ కెన్ సేవ్ యాజ్ టీడబ్ల్యూ ట్యాబ్లూ టీబీడబ్ల్యూ ఆర్ టీబీడబ్ల్యూఎక్స్ టూ ఫార్మాట్స్లో. ఎట్లయితే ఎంఎస్ డాక్స్ డిఓసిఎక్స్ రెండు టైప్స్ ఉంటాయి కదా, అలాగే వీ కెన్ క్రియేట్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్లో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే వాడు హీ షేర్డ్ అస్ త్రీ డిఫరెంట్ యాక్టివిటీస్ డిస్క్రిప్షన్ అన్ని డాక్యుమెంట్లో ఉంచేసి మనకి షేర్ చేశాడు. వీటిని మనం టీడబ్ల్యూఎక్స్ ఫైల్స్ అంటాం, ట్యాబ్లూ ప్యాకేజ్ ఫైల్స్. ఓకే, ఈ ఫైల్స్ని మనం ఓపెన్ చేసి దిస్ ఈస్ ద డేటాబేస్ దట్ యూ హ్యావ్ టు యూస్. ఈ డేటాబేస్ యూజ్ చేసుకొని ఈ డేటా సెట్ యూజ్ చేసుకొని ఈ త్రీ యాక్టివిటీస్ని మనం క్లోజ్ చేయాలి. అండర్స్టాండ్? ఓపెన్ చేశారా ఒకటన్నా ఫైల్? యు ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, రైట్, గుడ్ థింగ్. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దట్ ఫైల్. సో ఈ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ మీద క్లిక్ కొడితే వీ కెన్ ఓపెన్ దట్ లింక్. సో నేను డౌన్లోడ్స్లో ఉంది ఫోల్డర్, ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్స్. ఫస్ట్ వన్ ఓపెన్. So let it connect. అన్నీ కరెక్ట్ వచ్చాయండి మీకు? అవినా మీరు చేశారు కదా నిన్న, అన్నీ కరెక్టే వచ్చాయా? యూ కెన్ క్రాస్ చెక్ లైక్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ వీ నీడ్ టు డూ అని. సో ఇక్కడ వాడు ఏమన్నాడు, కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు. ఇక్కడ క్లిక్ చేస్తే యూ కెన్ గో టు దట్ షీట్. ఆ షీట్లో వాడు ఏం కావాలని అడిగాడు, ఆ పని మనం చేయాలి. ఆల్రెడీ డేటా సోర్స్ వచ్చేసింది కదా, మ్యూజిక్ సేల్స్ అనే డేటా సోర్స్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, got all the details. So these values got lot of nulls, I guess. చలో యూ కెన్ సీ ఇవన్నీ నల్ అంటే ఏంటి, మిస్సింగ్ వాల్యూస్ అనమాట, ఎంటీ వాల్యూస్ ఉన్నాయి. అవన్నీ మరి ఉంచమంటాడో తీసేయమంటాడో మనకు తెలియదు. లెట్ మీ క్రాస్ చెక్. ద డేటా సెట్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఏది మ్యూజిక్ సేల్స్ డేటా సెట్, మ్యూజిక్ స్టోర్ డేటా సెట్ అది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. మ్యూజిక్ స్టోర్లో ఇవి డిఫరెంట్ షీట్స్ అనమాట. ఇప్పుడు మన ఎక్సెల్లో డిఫరెంట్ షీట్స్ ఉంటాయి కదా, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అట్లాగా. ఇవన్నీ ఒక్కొక్క షీట్ అనమాట. వీఆర్ యూజింగ్ మ్యూజిక్ సేల్స్ అనే షీట్. అంటే మ్యూజిక్ స్టోర్స్ డాట్ ఎక్స్ఎల్ఎక్స్లో 4 షీట్స్ ఉన్నాయి. ఆ 4 షీట్స్లో వీఆర్ యూజింగ్ మ్యూజిక్ సేల్స్ అనే షీట్. గాట్ ఇట్? ఓకే, లాస్ట్ టైం ఒకటి మనకి కనెక్ట్ అవ్వకపోతే వీ లర్న్డ్ ఇట్. సో ఇంట్రొడక్షన్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అనేది క్రాస్ చెక్ చేద్దాం. ఓకే, దిస్ వర్క్ బుక్ intended to introduce you the basics of the data visualization by exploring a fictional. Okay, so ikkada nunchi తీసుకున్నాడు వాడు ఫైల్. when you go through the exercises, so whatever it is, like we need to work on worksheets. Okay, ఈ షీట్స్ లో ఫస్ట్ we go to most popular. or I will go here. Okay, సో ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చూస్తున్నారు ఇటు సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఇట్స్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ ఏమన్నాడు వాడు, టు హెల్ప్ లైక్ విచ్ జనర్ సెల్స్ ద మోస్ట్, విచ్ జనర్ సెల్స్ ద మోస్ట్ అనేది అంటే మేబీ మ్యూజిక్ జనర్స్ ఉంటాయి కదా, పాప్ అని, రాక్ అని. ఓకే,
అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నర్స్ ఉంటాయి కదా, అవి చూసుకోమన్నాడు. ఫస్ట్ వాడు ఏమన్నాడు, డ్రాగ్ ద జర్నర్ డైమెన్షన్ అవుట్ టు ద రోస్. డైమెన్షన్లో జర్నర్ ఉంది కదా, దాన్ని రోస్లోకి డ్రాగ్ చేయమన్నాడు. దెన్ డ్రాగ్ క్వాంటిటీ మెజర్ టు ద కాలమ్స్. నోటీస్ దిస్ విల్ ఆటోమేటికలీ అగ్రిగేట్ క్వాంటిటీ యూజింగ్ ద సమ్. వాడు ఏమన్నాడు, ఇక్కడ క్వాంటిటీ తీసుకొచ్చి కాలంలో ఏమన్నాడు, కాలంలో ఏమైనా ఆటోమేటిక్గా సమ్ అగ్రిగేషన్. అంటే అగ్రిగేషన్లో ఏమేమి ఉంటాయి మనకి ఇప్పటికి గుర్తుండాలి. మనకి ఏముంటాయి, మినిమము, మ్యాక్సిమము, మీడియన్, టోటల్, యావరేజ్, స్క్యూనెస్, కుర్టోసిస్, ఫస్ట్ క్వార్టైల్, థర్డ్ క్వార్టైల్, మీడియన్, మోడ్, దీస్ ఆర్ సంథింగ్స్. ఓకే, సో అలా కొన్ని ఉంటాయి, వాటన్నిటిని మీరు గుర్తు తెచ్చుకోవాలి. వాట్ ఆర్ అగ్రిగేట్స్ అంటే అవన్నీ మీకు గుర్తు రావాలి. దెన్ వాడు ఏమన్నాడు, డ్రాగ్ డైమెన్షన్ టు ద కలర్ అన్నాడు. డైమెన్షన్ ఇక్కడ ఉంది కదా, సో డైమెన్షన్లో జర్నల్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి కలర్ మీద ఏమన్నాడు. కలర్ మీద కానీ కలర్స్ అని మారిపోతాయి. రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు యూస్ కలర్ విత్ caution, but in our case we will use color to relate to another worksheet we will build in the next exercise. Okay, ignore. Click on the descending bars icon on the toolbar lo descending icons. Descending icons windows కింద, దీని కిందనా? Give me a second. డిసెండింగ్ బార్స్ తీసుకోమన్నాడు. దిస్ ఇస్ డిసెండింగ్ బార్స్. షార్ట్ చేయమంటే అర్థమవుతుంది కదా, వాడు ఎంత ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు కదా. క్లిక్ ఆన్ ద ఏబీసీ అంటే ఇప్పుడు మనకి డేటా రావాలి కాబట్టి క్లిక్ ఆన్ ద ఏబీసీ ఐకాన్ ఆన్ ద టూల్ బార్ టు టర్న్ ఆన్ లేబుల్స్. సో వేర్ ఇట్ ఈస్, click on the ABC icon on the toolbar. ABC. Where is ABC? To turn on labels and located between the paper clip icon and the presentation icon. Where it is? This is group members. ఇది టీ మేబీ, దిస్ వన్ టీ ఉంది కదా, వాడు హైడ్ మార్క్ లేబుల్స్ ఏబీసీ అన్నాడు, ఇక్కడ టీ ఉంది. లేబుల్స్ అన్నీ వచ్చాయి కదా ఇప్పుడు మనకి. Okay, then drag the region dimension to the first self. Choose to the filters shelf first అంటున్నాను నేను, filter shelf and choose. Okay, మనం region drag చేసి we need to select two details. ఏమిటి అవి, యూరోప్ అండ్ ఏషియా. ఓకే, I'm sorry. మోస్ట్లీ అన్ని యాక్టివిటీసే ఉంటాయి మనకి. అవి అయిపోయేసరికి we will be familiar with using this tool. Okay, so then got it. సో తర్వాత ఏమన్నాడు, రైట్ క్లిక్ the region fill in the filter shelf, show the drop down and choose apply to worksheets. Okay, right click region fill in the filter shelf to show, click choose apply to worksheet, all this using. Okay, దీన్ని క్లిక్ చేయమన్నాడు. తర్వాత చూజ్ అప్లై టు వర్క్షీట్స్, తర్వాత ఆల్ యూజింగ్ దిస్ డేటా సోర్స్. ఓకే, సో 7th యాక్టివిటీ అయిపోయింది. తర్వాత 8th యాక్టివిటీ, రైట్ క్లిక్ ద రీజన్ పిల్ ఇన్ ద ఫిల్టర్స్ షెల్ఫ్ టు షో ద డ్రాప్ డౌన్, షో క్విక్ ఫిల్టర్. Right click the region fill in the filter shelf to show drop down, దానిలో select show quick filter. show quick filter ఎక్కడ ఉంది, right click show filter.
notice this will display another card that has all the reason values with checkbox right side. Okay, వచ్చేసింది లేండి. షో ఫిల్టర్ అంతే, షో క్విక్ ఫిల్టర్ అని లేదు, నా దాంట్లో షో ఫిల్టర్ అన్నది. మన మీ దాంట్లో షో క్విక్ ఫిల్టర్ ఉంటే యూ కెన్ యూజ్ ఇట్. దెన్ రైట్ క్లిక్ ఆన్ ద బార్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ జనర్ అండ్ మార్క్, ఇది కదా, అండ్ మార్క్, చూస్ annotate and mark. ఓకే, సో తర్వాత ఏమన్నాడు, మార్క్ for anything in the angled bracket use the insert drop down menu. సో టాప్ సెల్లింగ్ జనర్ ఇవి రెండు అప్డేట్ చేయాలి మరి. మార్క్, annotate, మార్క్. సో ది జనర్ దగ్గర టాప్ సెల్లింగ్ జనర్, క్వాంటిటీ దగ్గర క్వాంటిటీ సోల్డ్. ఓకే, క్లిక్ ఓకే. ఓకేనా. సో తర్వాత లాస్ట్లో ఏమైనా ఉందా, అడ్జస్ట్ ద లొకేషన్, అడ్జస్ట్ చేసేసాం ఆల్రెడీ. దిస్ ఇస్ ఫస్ట్ యాక్టివిటీ. ఓకే, సో ఏముంది, సింపుల్గా మనం రెగ్యులర్గా చేసుకునే దానిలో ఏంటంటే జర్నర్ తీసుకొని టోటల్ క్వాంటిటీస్ హైయెస్ట్ సేల్స్ ఫర్ ఏషియా అండ్ యూరోప్ సెలెక్ట్ చేయమన్నాడు. అది చేసేస్తే మనం టక్ టక్ చేసేస్తాం, ఏం చెప్పినా చెప్పకపోయినా. ఓకే, వీ నీడ్ టు హైలైట్ కలర్ బేస్డ్ ఆన్ ద టోటల్ క్వాంటిటీ సోల్డ్, అది చేసేస్తాం. తర్వాత ఏంటంటే వీ నీడ్ టు మార్క్ లేబుల్ ఫర్ ద టాప్ సెల్లింగ్ వాల్యూ. వీ మార్క్ టాప్ సెల్లింగ్ వాల్యూ. Got it? So this is first activity. Okay, so then second activity కి వచ్చామనుకోండి. After completing it, just save. So drag artist onto the rows. Okay, next drag quantity measures, quantity to the columns. Okay, quantity to the columns again. Next drag genre dimension to the color itself. సో ఇక్కడ మనం చూసామంటే ఆర్టిస్ట్ ఇవి ఉన్నాయి కదా, జనరల్గా ఇంతకుముందు ఏం చేసాం, కలర్ అనేది క్వాంటిటీని బేస్ చేసుకొని కలర్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ జర్నర్. ఓకే, ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇదే ఆమీ వైన్ హౌస్ 2 డిఫరెంట్ జర్న్స్తో పాడింది అనమాట. 2 డిఫరెంట్ జర్న్స్లో పాడింది. ఒకటి R&B సోల్, ఇంకోటి పాప్. ఈ 2 టైప్స్లో పాడింది. మిగతా వాళ్ళు ఇక్కడ అంటే మల్టిపుల్ ఉన్నా కూడా ఇవి వచ్చేసాయి అనమాట. ఓకే, అదే మనం ఆర్టిస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇది సింగిల్ కలర్లో ఉంటుంది. ఈ ఆర్టిస్ట్ డిఫరెంట్ కలర్స్లో వాడాడు కాబట్టి డిఫరెంట్ కలర్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, అర్థమైందా? 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 కన్ఫ్యూజన్ ఉందా? రాణి మాట్లాడలేదు మీరు. హలో, లేదా రాణి లేదా? హలో, అవినా, నీకు అర్థమైందా అది కాన్సెప్ట్? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మనము కలర్ అనేది జర్నర్ని బేస్ చేసుకొని చేసామన్నమాట. ఇది ఆర్టిస్ట్ బార్. ఆర్టిస్ట్ వీడు 13 ఏమో లాటిన్ స్టైల్లో పాడాడు, తర్వాత 24 ఏమో బ్లూ స్టైల్లో పాడాడు అనమాట. ఓకే, టోటల్ కలిపి 13 24 అంటే 37 వాడాడు. 37లో 2 అట్లా అంటే డివిజన్, మనం అంటే క్లాసిఫికేషన్ చూడొచ్చు అనమాట. 2 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. వీడు ఓన్లీ లాటిన్ పాడాడు కాబట్టి ఒక సింగిల్ కలర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డ్రాగ్ ద క్వాంటిటీ మెజర్ టు ద లేబుల్ సెల్ఫ్. నోటీస్ దిస్ ప్లేసెస్ ఏ క్వాంటిటీ పిల్ ఆన్ ద మార్క్స్ షెల్ఫ్ విత్, ఏం డ్రాగ్ చేయమన్నాడు ఫస్ట్, క్వాంటిటీ టు ద లేబుల్. సో ఇక్కడ క్వాంటిటీని తీసుకొని లేబుల్ వేసేయమన్నాడు. ఓకే, వి గాట్ ఆల్ లేబుల్ వాల్యూస్. దెన్ క్వాంటిటీ పిల్ ఇన్ ద మార్క్స్ షెల్ఫ్ విత్ అన్ ఏబిసి. ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ టెక్స్ట్. ఏబిసి అంటే టెక్స్ట్ అనమాట. టీ ఫార్మాట్ పెట్టమన్నాడు అక్కడ ఆల్రెడీ. అంటే ఇంత మామూలుగా ఇది డీటెయిల్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు అనమాట. ఇది దీన్ని ఒకవేళ అలా ఉంటే దాన్ని మనం వీ నీడ్ టు చేంజ్ ఇట్ టు లేబుల్. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ద సమ్ క్వాంటిటీ fill in the marks shelf, show drop down, choose format. In the default section click on the numbers drop down, choose standard, click OK. ఓకే, సో దీనిలో రైట్ క్లిక్ కొడితే ఓకే డ్రాప్ డౌన్ వస్తుంది. డ్రాప్ డౌన్లో చూస్ ఫార్మాట్
ఫార్మాట్. ఓకే, ఇటు సైడ్ ఫార్మాట్ వచ్చేసింది. దీనిలో ఇన్ ద డిఫాల్ట్ సెక్షన్ click on the numbers drop down, sorry, default దానిలో numbers drop down, click select standard, number standard select చేసుకోమన్నాడు. ఓకే, సో దెన్ click number standard, then click OK. When done, okay, gone. తర్వాత activity 6, click on the right side of the artist. ఓకే, ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. చూస్ ఫిల్టర్లోకి వెళ్ళమన్నాడు. ఓకే, సో దెన్ టాప్లోకి వెళ్ళేసి టాప్ 20 సెలెక్ట్ చేసుకోమన్నాడు. టాప్ 20, క్లిక్ వన్. ఓకే, వెన్ డన్. ఓకే, స్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఉన్న వాటిలో టాప్ 20 తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ షార్ట్ చేయమని లేదు కదా వీడు. హలో, ఎవరైనా మాట్లాడండి. ఉన్నారా అసలు మూసేసారా మొత్తం? హలో, ఉన్నారా? రాణి వెళ్ళిపోయినట్టుంది పక్కకి. రాణి దేర్ లేదు. రాణి మ్యూట్ చేసేసి స్కూల్ పిల్లలాగా వెళ్ళిపోయింది పక్కకి. సరే, చలో, యూ కెన్ ఇప్పుడు ఉన్న వాటిని మనం అగైన్ యూ కెన్ షార్ట్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఆస్క్, బట్ యూ కెన్ షార్ట్ ఇట్. సో దీస్ ఆర్ టాప్ 20. ఇక్కడ చెప్పాడు వాడు డ్రాగ్ చేయమని. ఏబీసీ ఐకాన్ ఏం చెప్పలేదు కదా, షార్ట్ చేయమన్నాడా? షార్ట్ చేయమనలేదు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ యాక్టివిటీ. థర్డ్ యాక్టివిటీకి వచ్చేసరికి క్లిక్ ఆన్ ద డ్రాప్ డౌన్ ఐకాన్ బిసైడ్ ద magnifying lens in the dimensions window and click create field. ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ డైమెన్షన్స్లో ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, చిన్నది యారో ఇక్కడ, దీని మీద క్రియేట్ క్యాల్కులేట్ ఫీల్డ్ కొట్టచ్చు. ఓకే, దానిలో సెలెక్ట్ క్రియేట్ క్యాల్కులేట్, నేమ్ యువర్ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ యాజ్ సేల్స్. ఓకే, క్లిక్ ఓకే. Sales already, create your calculated field sales already existing. Sir, already undi kada sales. క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ ఇచ్చిండే కదా కరెక్ట్గానే. ఇది క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్. సో యూ గాట్ యూనిట్ ప్రైస్. ఆల్రెడీ సేల్స్ ఫీల్డ్ ఉన్నప్పుడు అది రాదు కదా, చేయలేం కదా సేల్స్ ఫీల్డ్ ఉంటే. ఆల్రెడీ సేల్స్ అనే ఫీల్డ్ ఉంది. ఓకే, డేటా సోర్స్లోకి వెళ్ళి సేల్స్ చూద్దాం. సేల్స్ 3.96, క్వాంటిటీ 4,
అంతే కదా, కరెక్టే వచ్చింది కదా. ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు సేల్స్, ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు 3.96 అవుతుంది. 4 ఇంటూ 0.99 అంటే 3.96. ఇది క్యాల్కులేటెడ్ ఫీల్డ్. సరే కానీ వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు. సరేనా, మళ్ళీ ఇప్పుడు క్యాల్కులేట్ చేసేది ఏం లేదు ఇక్కడ, ఆల్రెడీ అది ఉంది. ఓకే, సో నెక్స్ట్ డ్రాగ్ ద సేల్స్ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ ఫ్రమ్ మెజర్స్ టు ద సైజ్ సెల్ఫ్. ఓకే, notice this places a sales bill mark shelf on the circle. ఓకే సరే, సేల్స్ తీసుకొచ్చేసి ఇది సైజ్ బిల్ ఉంది, సైజ్ షెల్ఫ్ ఉంది కదా, దీన్ని వేసేసాం. ఓకే, సర్కిల్ కావాలి కదా మనకి, షుడ్ బి సర్కిల్. సరే, ఓకే, డ్రాగ్ రీజన్ డైమెన్షన్ ఇన్ ద to the color shelf, region to the color shelf. Okay, notices these places region, fill in the marks with color icon right beside it. Drag country dimension to the detail shelf, country to the detail shelf. This is detail shelf. Okay, now notice that places a country fill in the mark shelf with no icon right beside it. Okay, click on the place beside the country, space beside the country, space beside the country. Okay, dimension is just added to the detail and color icon. Okay, sure. Check मारते. చలో, ఏమన్నాడు, డ్రాగ్ కంట్రీ అయిపోయింది. క్లిక్ ఆన్ ద స్పేస్ బిసైడ్ ద కంట్రీ డైమెన్షన్, యూ జస్ట్ యాడెడ్ టు ద డీటెయిల్. ఓకే, మేబీ స్పేస్ దీన్ని అయ్యుండొచ్చు. Select the color icon. Click on the space beside the country dimension you just added to the detail. Select the okay. Right click the country dimension you added in the detail shelf and select short. Okay, select short. Choose descending order. Okay, install Panjayida. In sort by, choose field quantity and aggregation sum. సాగపడుతుంది. షార్ట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీల్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత వాడు ఏమడిగాడు, క్వాంటిటీ అండ్ అగ్రిగేషన్ సమ్ డిసెండ్. ఓకే, సో ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. అదంతా ఒక సింపుల్ లైన్లో చెప్పేవాడు. నెక్స్ట్ ఇదే కదా, డిసెండింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు, తర్వాత ఫీల్డ్లో క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నాడు, అది ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత అగ్రిగేషన్లో సమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నౌ డ్రాగ్ ద కంట్రీ డైమెన్షన్ టు ద లేబుల్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, అగైన్ మళ్ళీ కంట్రీని తీసుకొచ్చి లేబుల్ వేయమన్నాడు.
నెక్స్ట్ ఇండియా హైలైట్ అయింది. ఓకే, beside in the marks card, drag sales calculated field from measures to the label self. సేల్స్ క్యాలిక్యులేట్ అని తీసుకొచ్చి మళ్ళీ దానికి కూడా లేబుల్ ఏమన్నాడు, దాని కింద సేల్స్ వాల్యూ వస్తుంది. క్లిక్ ఆన్ ద సేల్స్ ఫిల్ ఇన్ ద మార్క్స్ షెల్ఫ్ టు షో ద డ్రాప్ డౌన్ అండ్ చూస్ టేబుల్ క్యాలిక్యులేషన్ పర్సెంట్ టు టోటల్. ఓకే, సేల్స్ ఫిల్ ఉంది కదా ఇక్కడ, ఈ సేల్స్ ఫిల్లోకి వెళ్ళి ఎడిటింగ్ షెల్ఫ్లోకి వెళ్ళమన్నాడు, మార్క్స్ షెల్ఫ్. చూస్ క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్. పర్సెంట్ ఆఫ్ టోటల్. ఓకే, క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి పర్సెంట్ ఆఫ్ టోటల్ సెలెక్ట్ చేసుకోవాలి. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ఆల్సో డన్. థర్డ్ యాక్టివిటీ. ఓకేనా? సో దిస్ షుడ్ బి ద ఫైనల్ యాక్ట్. ఇలాగే వచ్చిందా మీకు అవినా? అన్నీ ప్రాపర్గా వచ్చాయా? ఎగ్జాక్ట్గా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? చలో నెక్స్ట్ ఫోర్త్ యాక్టివిటీ, డబుల్ క్లిక్ ఆన్ ద కంట్రీ డైమెన్షన్ పిల్. డబుల్ క్లిక్ కొడితే నాకు తెలిసి మ్యాప్ల మీదకి వెళ్ళిపోతాం అనుకుంటా. మ్యాప్ ద యాక్టివిటీ సేల్స్ బై జియోగ్రఫీ మేబీ. చలో కంట్రీని డబుల్ క్లిక్ చేయమన్నాడు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చి మ్యాప్ మీద చూపించాలి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. మార్క్స్ షెల్ఫ్ చేంజ్ ద టైప్ ఆఫ్ ద ఆటోమేటిక్ టు ద ఫీల్డ్ మ్యాప్. ఇన్ మార్క్స్ షెల్ఫ్ ఓకే, ఆటోమేటిక్ టు ద ఫీల్డ్ మ్యాప్. చలో చలో ఇక్కడ ఆటోమేటిక్ నుంచి ఫీల్డ్ మ్యాప్లోకి వెళ్ళమన్నాడు. ఓకే, సో దెన్ డ్రాగ్ సేల్స్ టు ద సేల్స్ మెజర్ టు ద కలర్. మెజర్లో సేల్స్ని తీసుకొచ్చి కలర్ మీద వేయాలి. ఓకే, సో సమ్ ఆఫ్ సేల్స్ వస్తుంది. డ్రాగ్ సేల్స్ మెజర్ అగైన్ టు ద లేబుల్. అగైన్ సేల్స్ తీసుకొచ్చి లేబుల్ వేయాలి. ఓకే, so then ABC 1 2 3 icon marks card. This adds some sales fill in the marks card with an ABC icon beside it. సర్లే, క్లిక్ ద ఇది పాత వర్షన్లో అనుకుంటా ఏబీసీ అని ఉండేది, ఇప్పుడు టీ అని వస్తుంది. ఓకే, నేను ఐ నెవర్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఓల్డ్ వర్షన్స్. ఈ వర్షనే నాకు ఐడియా ఉంది ఎక్కువ. ఓయ్ వేర్ ఇస్ దిస్ చార్జర్? దీని చార్జర్ ఇది. Got it. చలో ఇక్కడ దాకా మనం. సో ఫిఫ్త్ వన్ వీ నీడ్ టు వర్క్ ఆన్, రైట్? క్లిక్ ఆన్ ద సమ్ సేల్స్ ఫిల్ ఇన్ ద మార్క్స్ కార్డ్ టు షో డ్రాప్ డౌన్, చూస్ ఫార్మాట్ అండర్ ద డిఫాల్ట్ గ్రూప్. ఓకే, సేల్స్ కంట్రీ, సేల్స్లో మెజర్లో సేల్స్ ఫిల్ కార్డ్ చూస్ గ్రూప్. సార్ సమ్ ఆఫ్ సేల్స్ దగ్గర ఉంది. ట్రాక్ ద గ్రూప్ ఏడ్రా గ్రూపు. చూస్ ఫార్మాట్. ఓకే, ఫార్మాట్లో గ్రూప్లో డిఫాల్ట్ గ్రూప్లో చూస్ కరెన్సీ. ఏరా కరెన్సీ, చూస్ కరెన్సీ. కరెన్సీ కస్టమ్ తీసుకోమన్నాడు. కరెన్సీ కస్టంలో విత్ 0 decimals and keep the thousand separator checked. Thousands separator ఇది చెక్ చేసే ఉంది ఆల్రెడీ. ఇంక్లూడ్ థౌజండ్స్ సెపరేటర్. ఓకే, సో చేసిన తర్వాత క్లోజ్ చేసేసాడు. ఏ థౌజండ్స్లో ఏం లేవు అక్కడ యాక్చువల్గా. సో దట్ ఈస్ డన్ ఐ గెస్. నెక్స్ట్ డ్రాగ్ కంట్రీ డైమెన్షన్ టు ద
లేబుల్ కంట్రీని తీసుకొచ్చి లేబుల్లో ఏమన్నాడు. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ కంట్రీ యాడ్ అవుతుంది పేరు. ఓకే, స్వీడన్, చెక్, ఇండియా. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద కంట్రీ, దాని మీద క్లిక్ ఆన్ ద లేబుల్ షెల్ఫ్ టు ఓపెన్ లేబుల్ ఎడిటర్. ఫార్మాట్ ద లేబుల్ టు ద కంట్రీ లేబుల్ సో దట్ ద కంట్రీ ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ సేల్స్ వాల్యూ. చేసి దీనిలోకి వచ్చేసి ఓపెన్ లేబుల్ ఎడిటర్. లేబుల్ ఎడిటర్ ఎక్కడ ఉంది? Click on the label shelf to open label editor. Format the label. Yes, this one. Edit label. దీనిలో కంట్రీ పైన రావాలి, సేల్స్ కింద రావాలి. ఓకే, సో దిస్ ఇస్ కంట్రీ పైకి, సో దట్ కంట్రీ ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ సేల్స్ అండ్ ఈజ్ స్లైట్లీ బిగ్గర్ దెన్ ద సేల్స్. ఓకే, ఇది 8 ఉంది కదా, ఇది మనం 9 పెడదాం, స్లైట్లీ బిగ్గర్. ఓకే, దెన్ ఇట్ ఈస్ బోల్డ్, దీన్ని మనం బోల్డ్ చేద్దాం. ఓకేనా? సో ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ డన్. క్లిక్ ఓకే. నౌ యూ కెన్ సీ దట్ కంట్రీ పేరు పైన వచ్చింది, కింద లేబుల్ వచ్చింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఎడిట్ ద కలర్ లెజెండ్ బై క్లికింగ్ ఆన్ ద టాప్ రైట్ సైడ్ ఆఫ్ ద లెజెండ్ బార్డర్. పోతుంది చెప్పాడు. ఓకే, ఇది దీని వాడి బాధ ఇది. ఓకే, లెజెండ్ బార్డర్ ఇది. ఎడిట్ ద కలర్ అంటే మనం జనరల్గా ఇది తీసేసిన తర్వాత ఇక్కడ కింద కలర్ వస్తుందని చెప్పాను కదా మీకు. ఓకే, దిస్ ఇస్ ద కలర్ అనమాట, కలర్ లెజెండ్. ఈ కలర్ లెజెండ్ రెడ్ గ్రీన్ డైవర్జింగ్ అంట. దీనిలో రెడ్ గ్రీన్ డైవర్జింగ్ అంతే కదా. సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టి ఓకే కొట్టరా. ఓకే, సో డన్. దిస్ ఈస్ 4th activity. Alright, next let me go to 5th activity. Right click and drag invoice date dimension to the column sheet. Okay, next right click on drag opens a right click drag opens as menu. Choose the continuous screen. A right click drag opens as menu as soon as. Okay, ఓపెన్ చేయమన్నాడు. తర్వాత చూస్ కంటిన్యూస్ గ్రీన్. కంటిన్యూస్లోకి వెళ్ళి గ్రీన్ ఎక్కడుంది? చూస్ ద కంటిన్యూస్ గ్రీన్ అనేది ఆప్షన్ లేదా? ఓకే, చూస్ కంటిన్యూస్. ఓకే, తర్వాత మంత్ ఇన్వాయిస్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. దీనిలో ఇయర్ ఉంది కదా, ఇయర్ ప్లేస్లో మంత్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఓకే, దిస్ హ్యాస్ ఎ గ్రీన్ క్యాలెండర్ ఐకాన్ బిసైడ్ ఇట్. గ్రీన్ ఏమైనా వచ్చిందా మీకు ఎవరికైనా కలర్? క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏం కలర్ ఏం కనిపించట్లేదు, వాడు కలర్లు చెప్తున్నాడు. సరే, మంత్ ఇన్వాయిస్ డేట్ ఫ్రమ్ డ్రాప్ డౌన్. దిస్ హ్యాస్ ఎ గ్రీన్ క్యాలెండర్ ఐకాన్. కంటిన్యూస్ గ్రీన్ ఫీల్డ్స్ ప్రొడ్యూసెస్ యాక్సెస్. ఓకే, విచ్ వీ వాంట్. డిస్క్రీట్ బ్లూ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ హెడర్స్. సరే, అయిపోయింది. ఏదో కానీ వాడు ఏదో చెప్పాడు, కష్టపడ్డాడు. మనకైతే ఇక్కడ బ్లూ కలర్ వచ్చాయి, డిస్క్రీట్ బ్లూ కలర్స్. నౌ డ్రాగ్ సేల్స్ మెజర్ టు రోస్ సెల్ఫ్. సేల్స్ మెజర్లోంచి తీసుకొచ్చి రోస్లో ఏమన్నాడు వేసేసాము. దిస్ ప్రొడ్యూసెస్ ఎ లైన్ గ్రాఫ్ ఫర్ యూ. ఎస్, డ్రాగ్ ద జనరల్ డైమెన్షన్ టు ద కలర్. జనరల్ తీసుకొచ్చేసి కలర్లో వేసేసాం. ఓకే, కిందికి లాగండి. Okay, we have too much of information to our view to be able to
answer our original question. Drag the journal dimension to the filters. ఓకే, దానిలో ఏం సెలెక్ట్ చేసుకోమంటాడు మరి. చూస్ రాక్ అండ్ చూస్ రాక్ ఆల్టర్నేటివ్ అండ్ పంక్ అండ్ హెవీ మెటల్ అన్నీ నన్ను కొట్టేసి ఫస్ట్ చూజ్ రాక్. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు పంక్, నెక్స్ట్ హెవీ మెటల్. అంతేనా? రాక్, ఆల్టర్నేటివ్ అండ్ పంక్, హెవీ మెటల్. ఓకే, అప్లై. ఓకే, నెక్స్ట్ గో టు అనాలిసిస్ మెనూ అండ్ సెలెక్ట్ ద ట్రెండ్ లైన్స్. అనాలిసిస్లోకి వచ్చేసి సెలెక్ట్ ట్రెండ్ లైన్స్లోకి వచ్చేసి షో ట్రెండ్ లైన్స్. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇదేంటి హెవీ మెటల్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. దిస్ ఈస్ గ్రోయింగ్ స్లైట్లీ, దిస్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ స్లైట్లీ. ఓకే, అంతే కదా. అన్నిటికంటే ఇది బాగుంది. ఏంటి ఆప్షన్ ఏంటి? గ్రీన్ కలర్ ఏంటి? రాక్. రాక్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది వెన్ కంపేర్ టు ఆల్ అదర్ అనేది అర్థం. ఓకే, ఆల్ 5 యాక్టివిటీస్ ఆర్ డన్. నెక్స్ట్ ఫిఫ్త్ది డాష్ బోర్డ్. సో వాడికి ఏం కావాలి? ఈ డాష్ బోర్డ్ కావాలి వాడికి. ఎగ్జాక్ట్ ఇలా రావాలన్నమాట. వచ్చిందా ఇక్కడ? వాడికి రాలేదు కదా ఇంకా. డాష్ బోర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి, దాని తర్వాత డాష్ బోర్డ్ ఉంది. ఇదంతా ఎవడు ఉంటాడు? నాతో కాదు. 2 డాష్ బోర్డులు వేయాలా? ఒకటే డాష్ బోర్డు, 2 ఉన్నాయి ఆప్షన్స్ అంతే. ఓకే, సో నౌ సెలెక్ట్ ఒక డాష్ బోర్డ్ ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సారీ షీట్ వచ్చింది. క్లోజ్ దిస్ వన్, డిలీట్. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి, మ్యూజిక్ సేల్స్ డాష్ బోర్డ్ అని. ఈ రెండింటి తర్వాత మ్యూజిక్ సేల్స్ డాష్ బోర్డ్ అని ఉంది. ఇలా మనకి డాష్ బోర్డ్ ఇలా క్రియేట్ అవ్వాలి. ఓకే, సో మన దగ్గర ఏమి ఉన్నాయి? 5 యాక్టివిటీస్ ఉన్నాయి. ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి? టాప్ 20 ఈ 2 కావాలి. తర్వాత సేల్స్ బై జియోగ్రఫీ. తర్వాత లాస్ట్ది అంటే 1, 2 and 4, 5 కావాలి మనకి. ఓకే, 1, 2 and 4, 5. సో నౌ డ్రాగ్ 1, డ్రాగ్, come on yaar, drag 2, drag 4 and drag 5. ఓకే, ఇలా జిగ్జాగ్ వచ్చినా కూడా ఏం లేదు, లాక్ వచ్చి ఇలా మాల్ ఇలా లేస్ చేసుకోవచ్చు. సో దీని ఉంది కదా, దీనికి మెల్లగా we got all 4. ఓకే, దీని టైటిల్ ఒకటి పెట్టాలి అండ్ ఈ లేబుల్స్ ఉన్నాయి కదా, ఈ లేబుల్స్ని మార్చాలి. ఓకే, మనం ఇది క్రాస్ చెక్ చేసామనుకోండి. ఫస్ట్ మోస్ట్ పాపులర్ జనరల్ ఇన్ ఏషియా అండ్ యూరోప్ ఒకటి సేమ్ వచ్చింది. టాప్ 20 సేమ్ వచ్చి ఉంటుంది. తర్వాత సేల్స్ ఇన్ ఏషియా యూరోప్ నేమ్ వేరే ఉంది. తర్వాత రాక్ వర్సెస్ ఆల్టర్నేటివ్ వర్సెస్ హెవీ మెటల్ ఇన్ ఏషియా అండ్ యూరోప్ అనేది థర్డ్ ఆప్షన్. అండ్ ఓకే, రాక్ ఆల్ట్ ఈ టైటిల్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. అండ్ చలో ఫస్ట్ లెటర్స్ గో టు డాష్ బోర్డ్ అండ్ షో టైటిల్. యూ విల్ గెట్ టైటిల్ నేమ్ పైన వస్తుంది. ఓకే, సో తర్వాత ఈ రీజన్ అనే దాన్ని వాడు ఏం చేశాడంటే ఫిల్టర్, రీజన్ ఫిల్టర్ ఉంది కదా పైన ఇంక్లూడ్ చేశాడు. ఓకే, సారీ
పైన ఇంక్లూడ్ చేశాడు, మిగతా ఏమి లేవు, రీజన్ ఒకటే ఉంచాడు, దాని మీద మ్యూజిక్ సేల్స్ కూడా అని ఇచ్చాడు. ఓకే, సో ఐ విల్ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ డోంట్ వాంట్ దిస్. పక్కన ఇంటూ ఉంటుంది, అది క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ దిస్. ఓకే, సో ప్రతిదీ మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. ఫార్మాట్ టైటిల్ కొడితే ఫార్మాట్ టైటిల్లోకి వెళ్తుంది. ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ కలర్, యూ కెన్ యాడ్ కలర్ ఆల్సో. ఓకే, ఇన్ దిస్ వే. సో దెన్ దిస్ వన్, వాడు ఏమడిగాడు మనకి, డాష్ బోర్డ్ని బట్ కలర్స్ ఏం అప్లై చేయలేదు ఎక్కువ. సో ఐ విల్ మేక్ అండు, కంట్రోల్ జెడ్, గాన్. రీజన్ అనే దాన్ని ఎట్లా చూపించాలనేది వాడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు ఖచ్చితంగా, ఈ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చి ఉంటాడు. వర్క్షీట్, షేడింగ్ యువర్ డాష్ బోర్డ్, ఎడిట్ టైటిల్, టైటిల్ వచ్చేసింది ఫిల్టర్, ఫార్మాట్ ఫిల్టర్, వాడికి ఫిల్టర్ వేరేలా వచ్చింది కదా. సో దిస్ ఈస్ హౌ దే గాట్. సో మనకి వి నీడ్, దిస్ ఈస్ చెక్ బాక్స్ కదా, చెక్ బాక్స్ కాకుండా వి నీడ్ డ్రాప్ డౌన్, డ్రాప్ డౌన్, డ్రాప్ డౌన్, డ్రాప్ డౌన్, మల్టిపుల్ వాల్యూస్ డ్రాప్ డౌన్. ఓకే, సో ఈ ఫిల్టర్లోకి వెళ్ళి యూ కెన్ సెలెక్ట్ హియర్ ఎలా రావాలి నీ ఫిల్టర్ అని. ఇందులో మల్టిపుల్ వాల్యూస్ డ్రాప్ డౌన్. ఇప్పుడు నౌ యూ కెన్ క్లిక్ అండ్ యూ కెన్ సెలెక్ట్ దట్. ఓకే, సో నౌ దీని టైటిల్ కెన్ వి ఎడిట్ ఇట్. ఎస్, సేల్స్ ఇన్ రీజన్ అని వచ్చింది కదా, మనం ఏం తీసుకోవాలనుకున్నాం, సేల్స్ ఇన్ ఏషియా అండ్ యూరోప్ అని వస్తుంది. మనకి ఏం కావాలి, అంతే ఉంది కదా, సేల్స్ ఇన్ ఏషియా అండ్ యూరోప్. ఇది ఒక్కటే కదా, ఏం కాదు, ఇగ్నోర్. సో ఇది కూడా వీ కెన్ ఎడిట్ ఇట్, వర్సెస్ తీసేసి కమా I will do one thing. I want to remember this. See, I will take a print screen of this and I will paste it here. Okay, comma alt and heavy metal in Asia and Europe. చిన్నదేలే కానీ గుర్తుపెట్టుకోవడం కష్టమైతే ఇబ్బందే కదా, చిన్నదైతే ఏంటి పెద్దదైతే అంతే కదా. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా, ఇప్పుడు చేస్తారేస్తారన్నారు. చెప్పు చెప్పు చెప్పు. అండ్ మెటర్ ఇన్ ఏషియా ఉంది కదా, మెటర్ ఇన్ ఏషియా అండ్ యూరోప్. ఓకే ఓకే, నౌ ఇట్స్ డన్. ఆల్ట్ ఏ క్యాపిటల్ ఉంది కదా, సరే చేద్దాం రండి. డన్. సో దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్. నా ఇక్కడ మనం వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ చేంజ్ అవుతాయా చూద్దాం ఒకసారి. నార్త్ అమెరికా, ఇదొకటి, వీడొకడు పొద్దాక వస్తాడు ఎగ్జిక్యూటివ్ క్వెరీ అని. Come on, man. So now we got all values ఉన్నాయి ఇక్కడ. So you can select Europe ఒక్కటే సెలెక్ట్ చేసుకోవచ్చు. You can select many other values in that way. Okay. So సెలెక్ట్ చేసుకుంటే కింద చేంజ్ అయిపోతుందా. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ డాష్ బోర్డ్. మనం ఏం కావాలో చూడగలగాలన్నమాట. ఓకే, నౌ వాడు అడిగింది ఏషియా అండ్ యూరోప్ మాత్రమే కాబట్టి అయ్యే పెట్టాం మనం, సరేనా.
సో దిస్ ఈస్ అవర్ యాక్టివిటీ ఫర్ W1. రైట్, ఇది సేవ్ చేసిన తర్వాత 3 ఫైళ్ళు ఫస్ట్ ఫినిష్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఈ 3 ఫైళ్ళు అయిపోయిన తర్వాత ఐ విల్ హెల్ప్ యూ విత్ సైనింగ్ ఇన్. లైక్ ఏం లేదు, జస్ట్ సైన్ ఇన్ అయ్యి అన్ని పబ్లిష్ చేయడమే. ఓకే, సేవ్ టు ట్యాబ్లీ పబ్లిక్ అనుకుంటారనుకో, ఇట్ ఆస్క్స్ ఫర్ లాగిన్ డీటెయిల్స్. మొన్న మీకు నేను షేర్ చేశాను కదా డిఫరెంట్ లాగిన్ డీటెయిల్స్. ఒకరిది రానిది మీది వర్క్ అవ్వలేదు అనుకుంటా కదా, నేను మీకు మళ్ళీ షేర్ చేస్తా. ఫస్ట్ అయితే యాక్టివిటీ ఫినిష్ చేయండి. ఓకే, ఇట్ హార్డ్లీ టేక్స్, ఇక్కడ చూసారంటే మీరు దీని ప్రకారం నౌ ఇట్ షుడ్ టేక్ లెస్ దెన్ 45 minutes బికాస్ ఈ పీపుల్ ఆర్ సమ్ హౌ ఫెమిలియర్ విత్ ద యాక్టివిటీ. చెప్తూ వెతుకుతూ ఉన్నాను కాబట్టి అట్లా వెళ్ళిపోయింది. కానీ సో బట్ స్టిల్ 1 hour ఈజ్ మ్యాక్సిమం టైం. సో మీరు ఎప్పుడు దాకా చేస్తారో చేయండి, చేసి నాకు అప్డేట్ ఇవ్వండి. యూ గోట్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇంకో 2 యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవి 2 కొంచెం చిన్నగానే ఉంటాయి. 2 చిన్నవి కదమ్మా, క్యాల్కులేషన్ అండ్ మ్యాపింగ్ యాక్టివిటీస్ అవినా. సరే ఒకసారి అవి కూడా చూద్దాం, లేకపోతే చేస్తారా? లెట్ మీ చెక్. ఒకసారి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో చూస్తే ఐడియా వస్తుంది. క్యాల్కులేటింగ్ ఫీల్డ్ అయితే మీకు ఎక్కడ ఓపెన్ చేయాలో అర్థమైంది కదా. Why are you wandering here and there? Is that your exam completed? Huh? I mean the last one. Last question.